అనుకున్న టైంలో సినిమా పూర్తి చేయగలిగారా? అంటే సినిమాకి యాక్చువల్లీ చిన్న అనుకున్న టైం అంటే 1 year పట్టింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంట్ జస్ట్ ఒక కారణం చెప్పలేము. ఒక 60 మంది ఆర్టిస్టులు తీసుకొచ్చి ఒక సీన్లో కాంబినేషన్ చేయాలంటే ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలకి అట్లా. ఎందుకంటే ఒకళ్ళు రోజుకి 2 షిఫ్ట్లు చేసే ఆర్టిస్టులు అందరూ, 2 షిఫ్ట్లు చేసి డబ్బింగ్కి వెళ్ళే ఆర్టిస్టులు. సో డైరెక్టర్కి ఏమవుతుందంటే హెక్టిక్ జాబ్ అది. తీసుకొచ్చి అంతమంది ఆర్టిస్టులు కాంబినేషన్ చేయాలంటే ఎక్కడ దొరుకుతుంది? నేను శారద్ గారు తప్ప ఎవ్రీవన్ ఆర్ బిజీ. నిషా ఈజ్ షీఈస్ డూయింగ్ 2-3 films. ఎవ్రీవన్. సో ఎవ్రీవన్ ఆల్ ది ఆర్టిస్టులు తీసుకొచ్చి జల్ చేసి ఒక షెడ్యూల్ చేయాలంటే ఒక 5 days చేయాలంటేనే దానివల్ల గ్యాప్ అలా ప్రోలాంగ్ గ్యాప్ ఎక్కువ వచ్చేసింది. అండ్ దానివల్ల అనుకున్న షెడ్యూల్ కంటే కొంచెం లేట్ అయినా బట్ వీఆర్ హ్యాపీ దట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చి చాలా బాగా వచ్చింది. దట్ ఈస్ ఇంపార్టెంట్. నిషా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి మీకు? ఇంకా ఏం చేస్తున్నారు? I currently have 2 more releases apart from Sukumaru. I have DK Bose and Sardaga Ammaito. So yeah, I'm going to be busy with promotions I guess for the next month and a half. డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా మీకు? I don't have a dream role. ఓకే, ఏదైనా చేసేస్తారు. I want to do a lot of different stuff. I don't want to do any one particular thing. I try to do something different in every film. అది మీరు ఇంకా ఏం చేస్తున్నారు? ఆల్రెడీ ఒకటి చేస్తున్నానండి, 50% అయింది. ఓకే. చాలా అడుగుతున్నారు. నేనేమి అంత నేను ఎక్కువ ఒప్పుకోనండి సినిమాలు. నాకు ఇఫ్ ఐ వాంట్ టు డూ ఎ ఫిల్మ్ 100% ఇవ్వాలి, లేదంటే ఐ కాంట్. నాకు టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఫీల్ అయిపోతాను. సో ఐ వాంట్ టు 1 film at a time and మేబీ ఒక కెరియర్లో 10 సినిమాలు చేసినా ఐ వాంట్ టు డూ 10 good films. నాన్నగారు సాయి కుమార్ నుండి ఏదన్నా ఆయన్ని మీరు ఏమైనా సలహాలు అడుగుతారా? ఆయన మీకు ఏమైనా ఇస్తుంటారా? డాడీ సలహాలు నేను ఎక్కువ అడగను, అంటే అడుగుతాను, కానీ ఆయన ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇలా చేయాలి, ఇలాగే ఉండాలి, ఇలా చేయాలని. నీకు స్టైల్ ఉంటుంది, నీ స్టైల్ నువ్వు చేసుకొని ఫస్ట్ నుంచే చెప్పేవాళ్ళు. ఆ ఎంకరేజ్మెంట్. ఫస్ట్ 2 movies నుండి ఎలాంటి కాంప్లిమెంట్స్ ఆయన దగ్గర నుండి మీకు వచ్చాయి? ఆయన అసలు ఎక్కువ కాంప్లిమెంట్ చేయరండి. ఓకే, అసలు పొగడరు అసలు. ఎందుకంటే ఎక్కడ క్యారీడ్ అవే అయిపోతానని భయం. ఈ థింగ్స్ దట్ ఇఫ్ హీ టెల్స్ టూ మచ్ దట్ ఐ గెట్ క్యారీడ్ అవే అండ్ తెలియకుండా హెడ్ వెయిట్ వచ్చేస్తుందేమో అని భయం. కానీ నా దగ్గర చెప్పరు, కానీ నా వెల్ విషర్స్ దగ్గర అంతా హీ షేర్స్ ఎవ్రీథింగ్. చాలా బాగా చేశాడంట, ఇది చేశాడంట, ఇది చేశాడంట. మీ దగ్గర మాత్రం అస్సలు పొగడరు. మీకు నిషా బెస్ట్ కాంప్లిమెంట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఎవరి నుండి వచ్చాయి? Best compliment would be, I think, from my sister. Kajal. So basically my sister and I are we are very critical of each other. Okay. So when we see a movie together, like especially each other's films, we don't see what's good, we see what's bad. So if by mistake a compliment slips in, it's a very big thing. Okay. So we only look for bad things, like over there, maybe your hair could have been better, maybe your makeup, maybe this expression is not good. You know, you should have probably done it like that. సినిమా హైలైట్ ఏంటి అనుకుంటున్నారు మీరు? మాకు తెలిసి ఆల్రెడీ మ్యూజిక్ సూపర్ హిట్ అయిపోయింది, ఇంకా ఏది హైలైట్ కాబోతుంది నిషా మీరు చెప్తారా? So firstly, of course, the music. There's Sharda Garu. Okay. As I told you, she's amazing. Adi, I think he's brilliant in the film. Okay. It's his best performance so far. And be it his dance, the fights, amazing. Sriram's camera work, which is really, really good. That's another highlight of the film. And of course, Ashok's dialogues. And all the amazing comedians that we have in the film. Oh baby, na lokam na dele, a lokam lo mazane verule. Ne daring kurone, back step pellerone, na step to duniya
ఫైనల్ వర్డ్స్ ఏం చెప్పదలుచుకున్నారు? 100% నాకే కాన్ఫిడెన్స్ ఏంటంటే మీరు థియేటర్కి వస్తే 100% డిసప్పాయింట్ అవ్వరు. సుకుమారుడు మీరు ఎంజాయ్ చేస్తారు. ఒక 2 hours ఎంజాయ్ చేస్తారు, ఒక 15-20 minutes బాధపడతారు. ఆల్రెడీ సెల్ఫిష్గా ఉన్నవాళ్ళు ఎలా మారితే బాగుంటుంది అన్నట్టు తీసారా ఇది? సెల్ఫిష్గా ఉండేవాళ్ళు కాదు. హీరోకి క్యారెక్టరైజేషన్ ఏంటంటే సెల్ఫిష్ కాదు. ఇప్పుడుండే దాంట్లో హీరోకి టైం స్పెండ్ చేయడు ఎవరితో. హీ డజంట్ తన పెరిగిన వాతావరణం చాలా డిఫరెంట్. సో హీస్ ఫాదర్ మదర్ వచ్చి చిన్నప్పుడు చచ్చిపోయి ఉంటుంది. సో he brought up in a very lonely way. So that's how he doesn't know affections, boundings, even తెలియదు తనకి. సో అలాంటి ఓ కుర్రాడు అంటే ఈ రోజు ఉండే జనరేషన్ కూడా ఎలా ఉన్నారంటే ఒకరిని హాయ్ చెప్పడానికి కూడా టైం చూసుకుంటున్నారు. యూ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ సమ్ పర్సన్ ఆల్సో. So I'm not telling everyone. There are few people. Because they're always on gadgets, they're always in things, they're always in laptops. Everything they think about themselves, they're not spending time with friends or family. అలాంటి క్యారెక్టర్ హీరో. మొత్తానికి అన్ని రకాలుగా ఓ మెసేజ్ ఇచ్చే విధంగా ఓ ఎంటర్టైనర్ మొత్తానికి అందరూ కలిసి ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు అంటారు. ఓకే అండి, మీ మూవీ మంచి సక్సెస్ బిగ్ హిట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు మరిన్ని మంచి అవకాశాలు రావాలి, మంచి మూవీస్ మాకు అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ నిషా. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.